లక్షకు 2 లక్షలు ఇస్తామని అంటారు. 10 లక్షలు ఇస్తే 20 గ్యారంటీ అని నమ్మగలుగుతారు. కట్ చేస్తే అసలుకే ఎసరు తెస్తారు. ఏమిటా కొత్త చీటింగ్ కథ కమామిషు? ఇక దొంగతనాలకు రావడం, మహిళలు మైనర్ బాలికలపై విరుచుకుపడడం, దొంగల్లో కామాంధులు పెరిగిపోతున్నారు. ఏమిటా విధం? అంతేకాదు, ఎక్కువైపోతున్న సైబర్ నేరాల సంఖ్య వంటి అంశాలతో ఇవాల్టి బి అలర్ట్. నగర శివారు ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగతనాలు చేయడం అది వీరు కాకుంటే మానభంగాలకు తెగపడడం మొదలుపెట్టారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో చోరీకొచ్చి మైనర్ బాలికను రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో దోపిడీ దొంగల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. అర్ధరాత్రి అయిందంటే చాలు విరుచుకు పడుతున్నారు. సిటీ శివార్లోని ఫామ్ హౌస్ లే టార్గెట్ గా చేసుకుంటున్నారు. దొంగతనాలకు దిగడమే కాదు, మహిళలు పిల్లలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ లో ఇదే జరిగింది. గండిపేట్ చెరువు దగ్గరలో ఉంది మనోజ్ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ కేర్ టేకర్ గా ఒక కుటుంబం ఉంటోంది. 13వ తేదీ తెల్లవారుజామున ఈ ఫామ్ హౌస్ లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. నేరుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లారు. డబ్బు, ఇతర వస్తువుల కోసం వెతికారు. ఏ డబ్బు దస్కం దొరకలేదా దొంగలకు? చేసేది లేక ఉట్టి చేతులతో బయటపడ్డారు దొంగలు. బయటకొస్తుండగా సెక్యూరిటీ గార్డ్ కుటుంబాన్ని చూశారు. అతడి కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఏం చెయ్యలేని దుస్థితిలో పడింది ఆ కుటుంబం. సేఫ్టీ కోసం మీ అమ్మాయిని కొంత దూరం తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతామన్నారు. అంతా నిజమేనని నమ్మిందా గార్డ్ కుటుంబం. పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుందండి, కొంచెం తక్కువే ఈ ప్రాంతంలో. మేము వెంటనే వెళ్ళి చెప్పడంతో పోలీసులు వచ్చి బాగానే స్పందించారు. వాళ్ళు సాయంకాలం చేరిస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం చేరిస్తామంటున్నారు. నా ఫోన్ అయితే రింగ్ అవుతుంది. యాక్చువల్గా ఒక 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళింటారు. గోడ దాడిచ్చే ప్రయత్నంలో వాళ్ళు కొంచెం అమ్మాయి అప్రమత్తమయ్యి ఎస్కేప్ అయిందనమాట. దొంగలు వెళ్లిన కొద్దిసేపటికి ఆ పాప ఏడ్చుకుంటూ వచ్చింది. అప్పటికే ఆ పాప ఒంటి మీద గాయాలై ఉన్నాయి. ఒంటి మీద రక్తం మరకలు. జరిగింది ఫామ్ హౌస్ యజమానికి చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు. దొంగతనాలకు వచ్చిన వాళ్లు దొంగతనం చేసిపోవడమే కాదు, ఇలా మహిళలు పిల్లలపై అత్యాచారాలకు తెగబడ్డం ఇటీవల కాలంలోనే మొదలైంది. కాబట్టి బి అలర్ట్ అంటోంది పోలీసు యంత్రాంగం.